చంద్రబాబు నాయుడు గారు తన నైజానికి భిన్నంగా అనేక వాగ్దానాలు చేశాడు ఎన్నికల్లో. ఇదేమైనా సరే ఎలక్షన్స్లో గెలవాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓట్లు పొందడానికి అలివిగాని వాగ్దానాలు చేశారు. మరోవైపు ఆర్థిక పరిస్థితి బాగలేదని కూడా ఆయన చెప్పాడు. మరి ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఇన్ని వాగ్దానాలు చేసినప్పుడు వాటన్నిటిని అమలు చేయడం అనేది ఏ ప్రభుత్వానికైనా కొద్దిగా కష్టమే. కాబట్టి అది స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఎట్లంటే నువ్వు చెప్పకపోతే వాళ్ళు కొత్తగా డిమాండ్ ఫ్రేమ్ చేసుకుని అడగడం అది వేరే. కానీ ఎప్పుడైతే నువ్వు ఎన్నికలప్పుడు పదే పదే చెప్పిన తర్వాత అధికారంకి వచ్చినప్పుడు అవి చేయమని అడిగేది మామూలే. కాబట్టి ఇప్పుడు చేయడం అనేది అంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ పెన్షన్స్ 4,000 రూపీస్ చేయడం అనేది అది నిజంగా అది మంచిదే. అది చాలామందికి ఉపయోగపడుతూ ఉంది, పేదవాళ్ళకి. ఇంకా అది దీంతో పాటు సిలిండర్స్ తోటి చేశాడు. కానీ చేయాల్సిన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి, అమలు చేయాల్సిన వాగ్దానాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇక వాటన్నిటిని అమలు చేయాలన్నప్పుడు సహజంగా నిధులు కావాలి. నిధులు ఓవర్ నైట్ వచ్చి పడవు. ఏ ప్రభుత్వానికైనా నిధులు సమకూర్చుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. ఆ తర్వాత ఆల్రెడీ అప్పుల పాలైన రాష్ట్రంలో నీవు ఇవాళ నిధులు సమీకరించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో కొద్ది మేరకు గతం కంటే భిన్నంగా ఏదో ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం కాబట్టి కొంత వెసులుబాటు ఉండొచ్చు తప్పితే ఒకేసారి ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మొత్తము కేంద్రంలో నిధులన్నీ కూడా ఇక్కడ పంపిస్తామని అనడానికైతే ఉండదు. వాళ్ళు కూడా పద్ధతి ప్రకారం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. వాళ్ళు కొద్దిగా ప్రయారిటీ ఉంటే ఉంటుంది. కాబట్టి ఏమంటే అది కూడా ఇప్పుడు కనపడదు. మరి పబ్లిక్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది ఇన్ ఫ్యూచర్ చూడాల్సిందే. రెండోది ఏమంటే ఆయనకి పెద్ద గుదిబండ. ఆయన ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున వాగ్దానాలతో పాటు పెద్ద ఎత్తున డబ్బు కూడా ఖర్చు చేశాడు. అది రాష్ట్ర స్థాయిలో ఆయన ఇవ్వడమే కాకుండా కింది స్థాయిలో ఉన్న అభ్యర్థులు కూడా వారు కూడా చాలా పెద్ద మొత్తాలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచారు. కాబట్టి ఇంకా అధికారంకి వచ్చారు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఆ డబ్బు సంపాదన దానికోసం వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. తర్వాత వారితో పాటు అధికారంలో ఉన్నటువంటి లేదా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, గతంలో మాకు అవకాశాలు లేవు, ఇప్పుడు సంపాదించుకోవాలనే దాంతో వాళ్ళు కొంత. కాబట్టి ఏమంటే ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే డబ్బు సంపాదనలో కొంతమంది ఏమో చాలా తెలివిగా ఏదైనా వస్తే దాంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు. అది పబ్లిక్ కూడా దాన్ని ఎంత పెద్దగా ఇదనరు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డమైన దాంట్లో కూడా చేయబెట్టడము, ప్రతి దాంట్లో బెదిరించడము, తర్వాత అధికారులతో కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు ఉన్నారు. అది సహజంగానే ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. సూపర్ 6లో కొన్ని పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమి ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక చూస్తేనే గ్రౌండ్ లెవెల్లో ఒక తారాస్థాయిలో ఉంది. వీళ్ళు గవర్నమెంట్ చెప్పేది ఉచితం అంటున్నారు, కానీ అక్కడ చూస్తేనేమో టన్ను చూస్తే 10,000, 12,000 రూపాయలు అమ్ముతుంది. దాన్ని చూస్తే ఇలా మేము ఫ్రీ అని చెప్తున్నారు. ఏదో వర్క్ ఏదైతే ఉందో మిషన్ ఛార్జ్ తీసుకుని చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్ అలా అయితే లేదు. ఉచిత ఇసుక అనేది ఒక దశలో చాలా నెగిటివ్ ఇది వచ్చింది కూడా, కానీ మళ్ళీ దాన్ని కొద్ది సర్దుబాటు చేశారు. ఇప్పుడు మరీ అంత ఎక్కువగా లేదు, రేట్ అయితే తగ్గింది. ఉచిత ఇసుక అంటే ఉచితమనేం కాదు, బట్ గతంతో ఇప్పుడు పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే వాళ్ళు ఉచిత ఇసుక ఇస్తారంటే కూడా ఎవరు నమ్మేవాడు ఉండడు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత ఉంది లేదా ఒక లారీ ఇసుక ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది వాళ్ళు బేరీజ్ వేస్తారు. ఇప్పుడు గతం కంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేశారు. ఇంకా ఒక దశలో గతం కంటే ఎక్కువ లేదా గతంతో సమానంగా ఉండింది. అప్పుడు చాలామంది క్వశ్చన్ చేశారు, మీరు ఉచిత ఇసుక అన్నారు కదా, ఉచితంగా ఎక్కడిచ్చారు మీరని చాలామంది అడిగారు. చివరికి ముఖ్యమంత్రి గారే పదే దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. అల్టిమేట్గా ఏమంటే ఇప్పుడైతే కొంత అంత అప్పుడు ఉన్నంత స్కేర్సిటీ లేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే రేటు కూడా కొద్దిగా అదుపులోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పెద్దగా దాని గురించి మాట్లాడడంలే. గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో సిపిఐ కానీ వామపక్షాలు కానీ విద్యుత్ ఛార్జీలు అనేక ఉద్యమాలు చేశారు, లాఠీ ఛార్జ్ కూడా తిన్నారు. కానీ ఇప్పుడే ఇదే ఎన్డీఏ గవర్నమెంట్లో విద్యుత్ ఛార్జీలు పెరిగింది, కానీ సిపిఐ పోరాటం అక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు మేము అన్ని చోట్ల దాన్ని వ్యతిరేకించాము. రేపు మళ్ళీ 7వ తేదీ నాడు విజయవాడలో, 10వ తేదీ నాడు కర్నూలులో పెట్టారు. కాబట్టి మేము సిపిఐ, సిపిఎం ఆల్రెడీ మేము ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం.
ఇతర వామపక్షాలతో కూడా ఇవాళ సంప్రదిస్తూ ఉన్నాం. రేపు 7వ తేదీ మళ్ళీ దానికి ప్రొటెస్ట్ మాదంతా ఉంటుంది. ఎందుకంటే అబ్నార్మల్గా పెంచారు. ఏదో 1000 కోట్లు 2000 కోట్లు అంటే అది పెద్దగా కనపడేది కాదు, పబ్లిక్ కూడా అంత రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఆయన ఏమి ఎలక్షన్లప్పుడు మేము కరెంట్ ఛార్జీలు పెంచమని వచ్చాడు అధికారంలోకి. తగ్గిస్తా ఉన్నారు, వీలైతే తగ్గిస్తాము. తగ్గిస్తా ఉన్నారు. ఒకటి ఇప్పుడేమి పబ్లిక్ ఏమి తగ్గించకపోగా ఆయన పెంచుతున్నాడు. ప్రజలు కూడా ఎట్లంటే తగ్గించకపోతే అంత పెద్దగా మాట్లాడరు కానీ బట్ పెంచితే మాత్రం కొద్దిగా రియాక్ట్ అవుతారు. ఆ పెంచిన పెంపుదల కూడా ఎట్లుందంటే ఒకసారి ఫస్ట్ 6072 కోట్లు, తర్వాత మళ్ళీ 9412 కోట్లు, అంటే ఒకేసారి 15400 కోట్ల రూపాయల భారం, 86 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తర్వాత ఇంకా భవిష్యత్తు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేది ఏమి ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అదానితో సెకీ అగ్రిమెంట్ ప్రకారము దానిది అది 25 ఏళ్ల పాటు అదనపు భారం పడుతుంది. కాబట్టి ఏమంటే వీటన్నిటిపైన కూడా రేపు మేము 7వ తేదీ నాడు విజయవాడలో ఆ పక్షాలంతా సంప్రదిస్తూ ఉన్నాం. సిపిఐ సిపిఎం మేమిద్దరం కూడా ఆల్రెడీ ఒక అంగీకారానికి కూడా వచ్చాం. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ మా పోరాటాలు ఉంటాయి.